అందరికీ మరణాత. మోసే సుఖోపవాసములోని మొదటి దినము, నిర్గమాకాండము మొదటి అధ్యాయం. నిర్గమాకాండమునకు మరొక పేరు విమోచన గ్రంథము అనే పేరు కలదు. ఈ గ్రంథమును గురించి దేవదాసయ్య గారు వారిని విడిపించినట్లుగా మనలను విడిపిస్తారనే విశ్వాసముతో చదవాలన్నారు. మోసే వ్రాసిన 5 కాండములు ఎలా వ్రాసారంటే, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలను బట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపింపగా వ్రాసెను. ఐగుప్తులో ఇశ్రాయేలీలు శ్రమలో ఉన్నారు. ఒక ప్రశ్న: దేవుని నమ్మిన వారికి శ్రమలు రావచ్చా? ఈ శ్రమలు రావడానికి కారణములు ఏవనగా, ఇక్కడ ఇశ్రాయేలు యాకోబులో నుండి వచ్చారు. దేవుడు నీవు ఇశ్రాయేలు అని పిలువబడతావన్నారు. వీరు కరువు కాలంలో ఐగుప్తు వెళ్ళగా అక్కడ వీరి కులపు రాజు పరిపాలించుటను బట్టి రాజు ఇశ్రాయేలీలకు గోషేను ప్రాంతమునిచ్చెను. వారికి ఆ ప్రాంతము సారవంతముగా హాయిగా ఉండుటను బట్టి కానానును దేవునిని మరిచి వారితో కలిసిమెలిసి ఉండి వివాహమాడుచుండరి. అయితే వీరిని కానాను రప్పించాలంటే వారిని శ్రమ పెట్టాలి. ఉదాహరణకు, పక్షి గూడులో తన పిల్లలకు ముండ్లు కర్రలు పెట్టి ఉంచును. అలాగే వీరిని శ్రమ పెట్టుటకు ఆ దేశమునకు ఒక కొత్త రాజు వచ్చెను. దీనిని బట్టి వారి ఇంటిలో పొలములో వారి ప్రాణములను విసికించే శ్రమరాగా అప్పుడు వారు దేవునిని గుర్తెరిగిరి. ఇశ్రాయేలీల శ్రమ ఎలాంటిదనగా, ఇనుమును కాల్చి దానిని సుత్తితో కొట్టినట్లు వీరి శ్రమ ఉన్నది. ఈ శ్రమలలో వారి ప్రార్థన ఎలా ఉందనగా, కీర్తన నహోము గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనములో మూలుగుచున్నాను అన్నట్లు, పావురము రాత్రి పగలో మూలిగినట్లు ఇశ్రాయేలీలు మూలుగుచున్నారు. 119వ కీర్తన 67వ వచనములో మనుషుల భావమును గూర్చి తెలియజేసెను. 119వ కీర్తన 71వ వచనములో శ్రమనొందియుండుట మేలాయను అని వ్రాయబడినది. శ్రమను గూర్చి అయ్యగారు విశ్వాసాన్ని కొలిచే కొలబద్ద అన్నారు. అగస్టీను అనే భక్తుడు ఒక మాట అన్నాడు: మాటలతో ప్రార్థించుట కంటే మూల్గుతూ ప్రార్థన చేస్తున్నారన్నారు. ఉదాహరణకు, హన్నా మందిరములో మూల్గెను కాబట్టి మూలుగుతూ చేసే ప్రార్థన పైనుండి ప్రభు కనికరమును నింపినది. కాబట్టి ఇశ్రాయేలులకు మేలు జరగడానికి మోషేను పంపడానికి మూల్గుతూ ప్రార్థన చేశాను. మరొక విషయం చూస్తే, ఇశ్రాయేలీలు మమ్మల్ని విడిపించమని ప్రభువుని అడిగారు. వారు ఐగుప్తులో నుండి కానానుకు వెళ్ళేటప్పుడు ఏ కొరత లేకుండా దేవుడు చేశాడు. ఉదాహరణకు, ఆహారము, నీరు, వస్త్రాలు మొదలగునవి కొరత లేకుండా చేశాను. ఐగుప్తులో శ్రమపడ్డారు కానీ ఇక్కడ సౌఖ్యముగా ఉన్నారు. దేవుని పని చేసి వెళ్ళిన వారికి దేవుడు ప్రతిఫలం ఇచ్చును. ఈ కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? రోమా 8:9లో ఉన్నది. పరిశుద్ధాత్మ వస్తే మూల్గే ప్రార్థన చేయుదురు. ప్రభు కూడా కన్నీటి ప్రార్థన చేసినట్లు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నది. కాబట్టి ఆయన విందుకు వచ్చిన వారు కన్నీటితో, ప్రభువా, అర్హత లేని నాకు అర్హత కలిగించావని ప్రార్థించాలి. కన్నీటి ప్రార్థన వలన ప్రభు ప్రతిఫలమిస్తారు. అలాంటి దీవెన మనకు కలుగునుగాక. నిర్గమాకాండం ఎందుకు రాయబడినదనగా, దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు రాజైన ఫరో దాసత్వం నుండి విడిపించిన రీతిగానే లోకమనే పాపదాస్యములో నుండి క్రీస్తు ప్రభు విడిపించునని తెలుసుకున్నటకు రాయబడినది. ఇశ్రాయేలీలు అనగా ఆశీర్వదింపబడిన వారు.
వీరు ఐగుప్తులో బహు సంతానం గలవారై అభివృద్ధి చెందినారు, విస్తరించి అత్యధికముగా ప్రబలి ఉన్నారు. గోషేను దేశమంతయు వారితోనే నిండి ఉన్నది. అలాగే భూలోకములో క్రైస్తవ సంఘము విస్తరించుచున్నది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను హింసించిన రీతిగానే నేటి కాల లోకము క్రైస్తవ సంఘమును హింసించుచున్నది. ఆయనను బహుగా విస్తరించుచుండెను, ఆగిపోలేదు. ఒకటి ఫరో చక్రవర్తి చేసిన కుతంత్రము లేక కుయుక్తి. ఒకటి ఇశ్రాయేలుల చేత కఠిన సేవ చేయించుట, నిర్గమకాండం 1:14. 2 మగపిల్లలను చంపమనుట, 1:16. 3 మగపిల్లలను నదిలో పారవేయమనుట, 1:22. ఈ విధముగా వారి సంఖ్యను తగ్గించవలని రాజు ప్రయత్నించిన వారి సంఖ్యలో వృద్ధైరి, 1:20. ఈ విధముగా దేవుని నుండి ఇశ్రాయేలులకు సహాయం వచ్చుచుండెను. 2 కఠిన శ్రమలలో కలిగిన మేళ్ళు. 1 దేవుని ప్రార్థించుట నేర్పించినవి. 2 జీవము గల దేవుని తెలుసుకునేవి. 3 ఐక్యపరచబడి. 4 పరిశుద్ధపరచబడి. 5 ఐగుప్తీయుల నుండి తమ్మును తాము ప్రత్యేకించుకునేది. పాట శ్రమలుపకారం శ్రమలేహారం. పిచాచి కార్యక్రమము శ్రమ, బలహీనత, దాస్యము ఉంచుట. దేవుని కార్యక్రమము శ్రమలో విస్తరించుట, బాధలలో బలపరచబడుట, దాస్యం నుండి విడుదల పొందుటై ఉన్నది. 3 దేవుడు చేసిన పనులు సిప్రా పూయ అనువారిని ఏర్పరచుట, వారు దేవునికి భయపడుట, లోబడుట, వారు వంశాభివృద్ధి పొందుట. కాబట్టి ఎవరు దేవునికి లోబడదురో వారు బహుగా ఆశీర్వదింపబడదురు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. 2 హెబ్రీలు భక్తిలో, విశ్వాసములో, నిరీక్షణలో, సహనములో చురుకైన వారు. దేవుడు మంత్రసానులకు వంశాభివృద్ధి కలిగజేసెను, 1:21. కాబట్టి విశ్వాసి జీవితములో ఆపదలు రాకమానవు, ప్రభు వైపు చూచిన ఉపాయముగా రక్షించును. ఈ పాఠం ద్వారా ప్రభు మనలను మరింతగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.